మీరు చూస్తున్న యూఎస్ హెల్త్ కేర్ తెలుగు ట్యుటోరియల్. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే కొన్ని నంబర్స్ ఫార్మాట్ గురించి తెలుసుకుందామండి. సో, చాలామంది నన్ను కమెంట్‌లో అడుగుతున్నారు. సార్ ఏంటి ఎస్ఎస్ఎన్ నంబర్ ఏంటి? అకౌంట్ నంబర్ ఏంటి? మెడికల్ రికార్డ్ నంబర్ ఏంటి? సో, మాకొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంది అని అడిగారు. సో, వాళ్ళ గురించి ఈ వీడియో అనేది నేను చేస్తున్నానండి. ఓకే. సో, మనము రియల్ టైమ్‌లో ఎలా అంటే కొన్ని నంబర్ ఫార్మాట్స్ అనేవి మనకుంటాయండి. సో, ఆ నంబర్ ఫార్మాట్స్ అనేవి మేము డిస్కస్ చేసుకుందాము. ఓకే. బిఫోర్ దట్ వి స్టార్ట్ ఏందంటే ఆహ్, జస్ట్ మా ఇన్‌స్టిట్యూట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకే. సో, దిస్ ఈజ్ అవర్ ఇన్‌స్టిట్యూట్ అండి. ప్రొవిజన్ ఏఆర్ కాలింగ్ సెంటర్ అండి. ఓకే. సో, మా కొత్త బ్యాచ్ వచ్చేసి సండే టుమారో స్టార్ట్ అవుతుందండి 4 పీఎం. సో, డేట్ వచ్చేసి మీకు 29. సో, మా టారిఫ్స్ వచ్చేసి ఏఆర్ కాలింగ్ వచ్చేసి 20 డేస్ అండి. లైవ్ క్లాసెస్ అండి. డైలీ 1 అవర్ ఉంటుంది. ఇట్స్ 8,000 అండ్ మెడికల్ బిల్లింగ్ వచ్చేసి మీకు 15 డేస్ అండి. సో, ఇందులో మేము చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్ అండ్ డెనయల్ మేనేజ్మెంట్ కవర్ చేస్తాం. కొందరేంటంటే టైం లేదు, మాకు ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి, మేము సెల్ఫ్ లెర్నింగ్ ప్రిపేర్ అవుతామంటే వాళ్ళ గురించి ఏంటంటే రికార్డెడ్ వీడియోస్ మేము ప్రొవైడ్ చేస్తామండి. ఇదొచ్చేసి మీకు 30 అవర్స్ కంటెంట్ ఉంటుందండి. 25 అవర్స్ టు 30 అవర్స్ కంటెంట్ ఉంటుంది. సో, ఇదొచ్చేసి మీకు 5,000 అండి. ప్లస్ 2 అవర్స్ లైవ్ సెషన్స్ తీసుకుంటామండి. సో, ఎప్పుడైతే మీరు ఆ 25+30 అవర్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత అందులో మీకేంటంటే లాస్ట్‌కి మీరు నాకు కాల్ చేసి షెడ్యూల్ చేయించుకుంటే మేము మీకు 2 అవర్స్ లైవ్ సెషన్స్ తీసుకుంటాము. దాంట్లో ఏంటంటే మీకు ఆహ్, మీ డౌట్స్ ఏంటి? మీకేమైనా మాక్ ఇంటర్వ్యూస్, సో, ఎలా మనం ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి, రెజ్యూమ్ బిల్డింగ్ అనేది మనం అందులో డిస్కస్ చేస్తామండి. ఆహ్, రీసెంట్‌లీ వి స్టార్టెడ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అండి. ఎవరికైనా గ్యాప్ ఉంటే వాళ్ళు, సో, మేము చార్జెస్ 10,000 అండి చార్జెస్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎవరైతే మా ఈ 3 ఆప్షన్‌లు ఎవరైనా తీసుకున్న వాళ్ళకి మాత్రమే 10,000 అండి. ఔట్ సైడ్ వాళ్ళకు 15,000 అండి. ఓకే. సో సో, దీంతో పాటు మేము అడిషనల్‌గా ఏంటంటే మీకు సాలరీ క్రెడిట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. అంటే ఇప్పుడు మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా గానీ కంపల్సరీ సాలరీ అన్నా లేదా పీఎఫ్ అడుగుతున్నారండి. సో, పీఎఫ్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. సో దట్ మేము ఆప్షన్ ఏమి ఇస్తున్నామంటే సాలరీ అనేది మీరు క్రెడిట్ చేయించుకోవచ్చండి. సో, దట్ టు బి టాక్స్ ఎలా ఉన్నాయో టాక్స్ డిడక్ట్ చేసుకొని మీకు సాలరీస్ మీకు క్రెడిట్ చేస్తామండి. ఓకే. ఓకే. సో, కమింగ్ టు ద టాపిక్ అండి. సో, టుడే వి డిస్కస్ అబౌట్ ఎక్స్‌క్యూజ్ ఎస్ఎస్ఎన్ అండి. సో, వాట్ ఈస్ ఎస్ఎస్ఎన్ అండ్ అకౌంట్ నంబర్ అండ్ పాలిసీ ఐడీ. ఓకే. అండ్ ఎన్‌పిఐ నంబర్ అండ్ ఎంఆర్ నంబర్ అండ్ 999. సో, వెరీ ఇంపార్టెంట్ అండి. సో, ఇక్కడ నేను ఏవైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో ఇవన్నీ మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ అండి. ఏ ఇంటర్వ్యూలో అయినా సరే ఇది కంపల్సరీ ఉంటుందండి. ఓకే. అండ్ దీన్ని మనం నథింగ్ బట్ ఏమనుకోవచ్చంటే 10 అండ్ జీటీఎన్ అంటారండి. జీటీఎన్ అని కూడా అంటారండి. సో, మనం డిస్కస్ చేద్దాం. సో, ఒక్కొక్క దేర్ ఓన్ ఫార్మాట్స్ ఉంటాయండి. ఓకే. సో, ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందేంటంటే ఎస్ఎస్ఎన్ నంబర్ అండి. ఓకే. సో, ఎస్ఎస్ఎన్ నంబర్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ సోషల్ సెక్యూరిటీ నంబర్ అండి. ఇట్స్ నథింగ్ బట్ మనకు ఆధార్ కార్డ్ అనేది మనకి ఎలా యూనిక్ నంబర్ ఉంటుందో అలానే యూఎస్ గవర్నమెంట్ ఏంటంటే అక్కడ ఎవరైతే లోకల్ సిటిజన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఈ ఎస్ఎస్ఎన్ నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే. ఎస్ఎస్ఎన్ నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద ఎస్ఎస్ఎన్ ఫార్మాట్ ఏంటి అని అడుగుతారండి. ఓకే. సింపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ మనకి ఇక్కడ ఏఏ ఉంది కదండీ! ఇది 3 డిజిట్స్ అండి. ఇది 2 డిజిట్స్, నెక్స్ట్ 4 డిజిట్స్, 3-4 ఫార్మాట్ అంటారండి. ఓకే. ఎస్ఎస్ఎన్ నంబర్ అనేది ఏంటంటే 3-4 ఫార్మాట్ అన్నమాట. ఓకే. ఈ 3-4 ఫార్మాట్ అనేది ఏఏ ఉండదండి. సో, ఏఏ అంటే ఏంటంటే ఏరియా నంబర్. ఫస్ట్ 3 డిజిట్స్ మీకు ఏం ఇండికేట్ చేస్తుందంటే ఆ సోషల్ సెక్యూరిటీ నంబర్‌లో ఫస్ట్ 3 డిజిట్స్ మీకు ఏరియా నంబర్ ఇండికేట్ చేస్తుంది. వాట్ ఈస్ ఏరియా నంబర్? ద ఫస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ద ఎస్ఎస్ఎన్ విచ్ ఇండికేట్ ద రీజియన్ ఆర్ స్టేట్ వేర్ ద పర్సన్ వాస్ బోర్న్. సో, ఎక్కడ పుట్టాడు. ఓకే. ఆ పర్సన్ అనేది ఎక్కడ పుట్టాడనేది మనకి ఇండికేట్ చేస్తుందండి. సో, ఏరియాని బట్టండి. సీ వాటెవర్ ఇట్ ఈస్ మనం ఇక్కడ ఇదే నాట్ ఓన్లీ దిస్ వన్ అండి. సో, మనం ఏది తీసుకున్నా గానీ అన్నిటికి కొన్ని యూనివర్సల్ కోడ్స్ అనేటివి ఉంటాయండి. ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ అండి. ఐసీడీ తీసుకోండి, మీరు సీపీటీ తీసుకోండి. ఈవెన్ మీరు డాక్టర్ నేమ్, డాక్టర్ రిలేటెడ్ ప్రొవైడర్ అండ్ ఎన్‌పిఐ నంబర్. సో, ఏవైనా సరే మనకు సిస్టమ్ అనేది ఏంటంటే యూనివర్సల్ క్యాప్చర్ చేస్తుందన్నమాట. యూనివర్సల్ డిజిట్స్‌ని క్యాప్చర్ చేస్తుందన్నమాట. ఓకే. సో, అది నెక్స్ట్ 2 డిజిట్స్ అండి. ఓకే. జీజీ. సో, జీజీ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ నంబర్‌ని ఇండికేట్ చేస్తుంది.
The second 2 digits of the SSN which indicate the order which person was born within particular region. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ ఉంటుందండి. సికింద్రాబాద్ ఉంటుంది. సికింద్రాబాద్లో మనకు బేగంపేట ఉంటుంది. ఓకే. అండ్ చిలకలగూడ ఉంటుంది. సో అలా హైదరాబాద్ అంటే మనకి హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ సబ్ కేటగిరీస్ ఉంటాయండి. ఓకే. హైదరాబాద్ అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి. అండర్ దిస్ హైదరాబాద్, నాంపల్లి, ఓకే, మెహదీపట్నం. సో దీస్ ఆర్ ఆల్ అండర్ గ్రూప్ నెంబర్ అండి. సబ్ కేటగిరీస్ అనమాట. సో అలా అనమాట. ఓకే. నెక్స్ట్ 4 డిజిట్స్ అండి. ఎస్ఎస్ఎస్ఎస్ఎస్. సో ఇదంటే మీకు సీరియల్ నెంబర్ అండి. సో సీరియల్ నెంబర్ స్టార్ట్ అనేది మనకు 00100129999 రేంజ్ లో స్టార్ట్ అవుతుందండి. సో ఇట్స్ నథింగ్ బట్ సీరియల్ నెంబర్. సో అది మీకు ర్యాండమ్ గా వస్తుందండి. ఒక సీక్వెన్స్ ఆర్డర్ అనేది ఏముండదండి. సో దిస్ ఇస్ సోషల్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అండి. మీకు చూసి అర్థమవుతుందండి. 1 2 3 4 5 6 7 8 ఇక్కడ మీ నేమ్ ఉంటుంది. సో సింపుల్ గా అంటే ఇది నథింగ్ బట్ మన ఆధార్ కార్డ్ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ మన ఇండియాని కంపారిజన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా గుర్తుంటుందండి. సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటే ఏంటి, ఆధార్ నెంబర్ అంటే ఏంటి. సో ఆధార్ నెంబర్ని మన యూఎస్లో సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని అంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ అండి. ఓకే. వాట్ ఈస్ అకౌంట్ నెంబర్? సో అకౌంట్ నెంబర్ అంటే ఏంటంటే ఇట్స్ పేషెంట్ డిఫరెంట్ ఉంటుందండి. ఓకే. ఇట్స్ నాట్ ఎ యూనిక్ నెంబర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ డిఓఎస్ అంటే ఏంటంటే డేట్ ఆఫ్